రైట్. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. జల్సాలకు అలవాటు పడ్డాడని కొడుకును ఒక తండ్రి చంపాడు. కొడుకు మంగ్య నాయక్ కొద్ది రోజులుగా తండ్రి వెంకటేశ్వర నాయక్కి తెలియకుండానే గొర్రె పిల్లలు అమ్ముకొని ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. దీని గురించి తండ్రి కొడుకుల మధ్య పలుమార్లు వివాదం కూడా జరిగింది. ఎంత చెప్పినా కొడుకు తన తీరును మార్చుకోకపోవడంతో ఇక కోపం విసుగు చెందిన వెంకటేశ్వర్లు 10 రోజుల క్రితం కొడుకును చంపి ఎర్రబాలెం కాలువ సమీపంలో పాతిపెట్టాడు. భర్త మీద అనుమానంతో కొడుకు ఏడని భార్య నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన భర్త తన కొడుకును చంపాడంటూ క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక వెంకటేష్ నాయక్ను అరెస్టు చేసి విచారించగా విషయం ఒప్పుకున్నాడు. దాంతో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఎంత లక్షలైనా ఇస్తాలే కానీ నా బిడ్డకైతే నేను ఇవ్వను, దాని దగ్గర నేను పంపియను, నేను ఇవ్వను అని అడ్డం పడ్డాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి వార్నింగ్ ఇచ్చిపోయిండు. పిల్లగాడు కోసం కేసు పెట్టి నన్ను స్టేషన్ కి నడిపిస్తే నువ్వు ఉండవు, నా కొడుకు కోసం నువ్వు రాకూడదు, నా కొడుకు దగ్గరికి నువ్వు రాకూడదు, దూరం నుంచి నీ కొడుకు అగబడితే చూసుకోవటం తప్ప నా కొడుకు అని కూడా నా దగ్గరికి రాకూడదు అని అన్నాడు నా భర్త. అది జరిగిపోయిన తర్వాత నా ఆడబిడ్డ మూగిది, మాటలు కూడా రావు. ఆమెకి ఏ గొడవ అయిందో నాకు తెలియదులే కానీ తనే చంపేసిండు. అప్పుడు నా విడాకులు కాల. నా విడాకులు అయిపోయిన తర్వాత మా అత్త అడవిలో తీసుకెళ్లి ముక్కలుగా